అమ్మయ్య, కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది మంచు. చూద్దాం పండి. సో ఈ వర్షానైతే కొంచెం తగ్గినట్టే ఉంది కదా. సో ప్లాంట్స్ చూడండి బయట ఎలా ఎండిపోయినాయో, విండ్షీల్డ్స్ ఎంత బాగా మోగుతాయో. కానీ ఎంత గాలి వచ్చినా ఇవి మాత్రం పడిపోలేదండి, అంత స్ట్రాంగ్ ఉంది. అది పెట్టింది నేను కదా, అందుకే పడిపోదు అంత తొందరగా. మీ అందరికి డౌట్ వచ్చే ఉండొచ్చు, బయట ఇంత మంచు పడుతుంటే బయట మొక్కలన్నీ ఇట్లా చలికి ఇట్లా అయిపోయినాయి కదా, లోపల మొక్కల పరిస్థితి ఏంటి అని రెండు చూపిస్తాం. లోపల ప్లాంట్స్ బతికే ఉండాలన్నా, ఆకులతో కలకాలం చల్లగా ఉండాలన్నా, అంత చలి బారి నుంచి రక్షించుకోవాలంటే వేడిగా ఉండే ఈ లైట్స్, యూవీ లైట్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ లైట్ వల్లే కొంచెం ఈ మొక్కలన్నీ కొంచెం ఇలా కలకలలాడుతున్నాయి, లేకపోతే ఎండిపోయి వలవలలాడిపోయేవి. చూసారా నా తులసి ప్లాంట్ అనమాట. సో ఇట్లా అయితే అయిపోయింది. సో కొమ్మలు చూసారా ఎట్లా ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయో, అలా అని చెప్పి దీనికి ఏం కాలేదండి. సో బయట వాతావరణానికి ఇలా ఎండిపోయినట్టు ఆకులన్నీ ఇలా రాలిపోయినట్టు కనిపిస్తాయి. బట్ ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి చూసారా. ఇలా చిగుర్లు వస్తున్నాయి అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నట్టు అనమాట. అంటే సమ్మర్ కొంచెం ఎంటర్ అవుతుంది అన్నప్పుడు అట్లా కొంచెం ప్లాంట్స్కి చిగుళ్ళు రావడం అట్లా వస్తుంది అనమాట. నేను ఈ ప్లాంట్ని తీసుకెళ్ళి ఒక 4 రోజుల కింద బేస్మెంట్లో పెట్టాను, లైట్లన్నీ గట్టిగా పెట్టి వాటర్ పోసి, అయినా సరే ఉండలేదనమాట. సో అందుకని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టాను. ఇలాంటి చలి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మొక్కలు పెంచాలంటే ఇలాంటి లైట్లు కంపల్సరీగా కావాలండి. సో ఆ విషయం అందరికీ తెలుసు. తులసి ప్లాంట్ అయితే ఇట్లా ఉంది. సో ఇవన్నీ వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇది వచ్చేసరికి వామ్ చెట్టు చాలా వరకు తగ్గించేశాను, ఇలా అయితే ఉంది. అటు చివరిది కూడా అంతే, ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక పెద్ద చెట్టు, అది కూడా మాది ఇండోరే. ఇంక ఇది వచ్చింది తెలుసే కదా మీకు. సో ఈ ప్లాంట్ అందరికీ తెలుసు కదా, తీగ పచ్చల. పోయినసారి రింగులు పెట్టి మామూలుగా కాదు, సో ఒక రేంజ్లో పెంచే కదా. ఈసారి అంతా కట్ చేసేసి ఇలా మంచి ఒక కుండీ అయితే తీసుకున్నాను, చూపిస్తా చూడండి. ఇది తీగ మొక్కలకు సంబంధించిన ప్లాంట్స్కి పెట్టుకునే ఒక రకమైన ప్లాంట్ పాట్ అనమాట. సో తీగ మొక్కలు బాగా పెరుగుతాయి ఇందులో. సో పాకడానికి అన్నట్టుగా ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఇంకొక ఫ్లోర్ అంటే ఇంకొక స్టెప్ కూడా ఉంది, ఎక్కువైద్దని చెప్పి నేను తీసేసాను. ఒక 2 స్టెప్లు ఉంటే చాలే అని. కొంచెం పెరిగిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అయితే తీగ పచ్చలు బాగా పెరుగుతుంది, పల్చగా వస్తున్నాయి ఆకులు. దీనికి కూడా కంపల్సరీగా లైట్ అనేది కావాలన్నమాట. పొద్దున సాయంత్రం కంపల్సరీగా అది వేసే ఉంచుతాం. ఈ ప్లాంట్స్కి వాటర్ ఎట్లా పోయాలి అంటే బాగా ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్ప్రే చేయాలంతే. సో నేనైతే కొంచెం జస్ట్ ఇట్లా కొంచెం స్ప్రే చేస్తాను వాటర్ని. మా వాళ్ళు స్ప్రే అది పాడు చేసినట్టున్నారు. వస్తుందిలేండి. కొంచెం ఏంటి అక్కడ పాదులో కొంచెం వాటర్ పోస్తాను అంతే, కొంచెం ఎండిపోకుండా డ్రైగా ఉండకుండా కొంచెం వెట్టిగా ఉంచుతా. ఇలా అయితే మా ప్లాంట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. చూసారా మనీ ప్లాంట్ ఎంత బాగుందో, పల్చగా ఆకులు. అదనమాట సంగతి.